శ్రీజ అన్ఫేర్ అన్నారు, మీరేమంటారు? దాన్ని పంపించాల్సిందే. ఆ ఫేర్ అంటే తను ఉన్నది చెప్పింది అంతే, ఎమోషన్ అవుతుంది తను ఎక్కువ బాండ్ పెట్టుకుంటుంది, అది గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తుంది. అది నాకు రైట్ అనిపించింది. రమ్య నాకు బాగా ఆడుతుంది అనిపిస్తుంది, ఆమె అన్ని చెప్తుంది కదా కళ్యాణ్ తోటి. తనుజ కొంచెం ఎమోషన్ అవుతుంది, బాగా బాండ్స్ పెట్టుకుంటుంది బదిని తోటి. ఈ మైనలు బాగా ఆడుతున్నారు, తానే ఇప్పుడు కప్పు గెలిచేది. నిన్న ఎపిసోడ్ చూసారా? చూసాను. పవన్ కళ్యాణ్ లాగోట్ వీక్ తానింది కదా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, అలాంటి పోవాలనిపించింది. తనుజ ఏం నెగిటివ్ చేయట్లేదు కానీ అతని క్యారెక్టర్ నిజంగా చెప్తుంది కదా. తను ఆయన ఫ్రెండ్స్, తను ఫ్రెండ్షిప్ బాండ్ అని ఆమె అనుకుంటుంది కానీ దాని తనుజకి తెలియట్లేదు ఏమవుతుంది అని. బాగా అనిపించింది. సంజన 2.0 లాగా అనిపించింది. వాళ్ళిద్దరు కొట్టుకుంటా అంటే దువాడ మాధురి పవన్ కళ్యాణ్ కొట్టుకుంటా అంటే వీళ్ళిద్దరు పక్కన చేసుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేసుకున్నారు. ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, అందుకే సుమన్ శెట్టి నామినేషన్ చేస్తుంది ఈ రోజు ప్రోమోలో. సుమన్ శెట్టి గేమ్ ఎలా ఉంది? కొంచెం ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇప్పుడు డల్గా ఉన్నాడు, కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. ఈ మైనలు బాగా ఆడుతున్నారు, కానీ ఇప్పుడు కప్పు గెలిచేది. శ్రీజ అన్ఫేర్ అన్నారు, మీరేమంటారు? దాన్ని పంపించాల్సిందే. లేదు, ఈ మైనలు అంతా కామెడీ చేస్తుంది అంతే, ఆల్రెడీ బయట లవర్ ఉందని చెప్పింది కదా తను. ఎవరున్నా ఈ మైనలోకి వేస్తారు. బాగుంది కానీ అది గేమ్ లోకి రాకుండా ఉంటే మంచిగా ఉండు, అది గేమ్ లో గిన్నెకి వచ్చి. భరణి గారిని అన్నయ్య కుటుంబం అంటున్నారు, తనుజాన్ని పెట్టేసి దివ్య కొంచెం అంటే నార్మల్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు బాగుంటాయి బాండ్స్, కానీ గేమ్ లోకి రాకుండా జర మంచిగా ఉంటే మంచిగా ఉంది. వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినాక బాగుందా? అంటే అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? వైల్డ్ కార్డ్స్ వచ్చినాకనే మంచిగా ఉన్నది. వైల్డ్ కార్డ్ లో ఎవరు బాగా నచ్చారు? వైల్డ్ కార్డ్ లో ఎవరు నచ్చారంటే దువాడ మాదిరియా, రమ్యానా? మాధురే నచ్చింది. మాధురి ఏమన్నా అంటదేమో అని భయపడి దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే చూసుకుంటుంది ఫస్ట్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని. సంజన అది కొంచెం పొగరే అనిపించింది నాకు. తను బయట చెప్పాలా తనుజ వర్సెస్ ఆయేషా నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? తనుజ వర్సెస్ ఆయేషా లాగా నామినేషన్ నడుస్తుంది కదా, అది ఫేర్ అనిపిస్తుందా మీకు ఆయేషా నామినేషన్? ఆ ఫేర్ అంటే తను ఉన్నది చెప్పింది అంతే, ఎమోషన్ అవుతుంది తను ఎక్కువ బాండ్ పెట్టుకుంటుంది, అది గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తుంది. అది నాకు రైట్ అనిపించింది. తను కొంచెం అసలు డల్గా ఉండి కొంచెం ఇంప్రూవ్ అయితే మంచిగా ఉంటుంది, ఎంటర్టైన్ చేసుడులా లేకపోతే గేమ్ ఆడులా. కొంచెం మొన్న ఫైర్ అయిండు, అట్లనే తనది ఏదైనా తప్పు ఉంటే చెప్పాలని గట్టిగా